యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 17వ వచనము. ఉపదేశమును అంగీకరించువాడు జీవ మార్గములోనున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. కొన్ని కుటుంబాల్లో, కొన్ని సంఘాల్లో నేను గమనించిన విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పాస్టర్ గారు ఏం చెప్తారో, దైవజనులు ఏం చెప్తారో దాన్ని 100% ఆచరణలో పెట్టేటటువంటి విశ్వాసులు ఉన్నారు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. అయ్యా, ఈ పని చేయాలనుకుంటున్నాం, ప్రార్థన చేసి చెప్పండి అంటారు. మీకు మాట చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. మీ దగ్గర డబ్బు ఉంది, మీరు ఏది కావాలన్నా కొనుక్కోగలరు. మీ దగ్గర కారు కొనుక్కోవడానికి డబ్బు ఉందండి, ఉదాహరణ చెప్తున్నాను. అయితే మీరు మోకాళ్ళొంగి ప్రార్థిస్తారు, ప్రభువా మేము కారు కొనుక్కోవాలనుకుంటున్నాం, మీ చిత్తం ఏంటో తెలియజేయండి ప్రభువా అని మనం అడిగామనుకోండి, దేవుడు సంతోషిస్తాడా? సంతోషించడా? ఆ విషయంలో చాలా సంతోషిస్తాడు. కారణం ఏంటో తెలుసా? వీరి దగ్గర స్తోమత కలిగి ఉండి కొనుక్కునే అవకాశం ఉన్నా కూడా నాపై ఆధారపడ్డారు, నాకు భయపడ్డారు, కనుక నేను వీరిని చక్కని మార్గంలో నడిపిస్తానని చెప్పి దేవుడు ఏ కారు కొనాలి, ఏ మోడల్ కొనాలి, ఏ కారు అయితే ప్రయోజనకరంగా ఉంటుందో దేవుడు నడిపిస్తాడా, నడిపించడా? మిమ్మల్ని అడుగుతున్నాను ఈ మాటని. ఈ ఉదయకాల సమయంలో అనేక మంది వారి జీవితంలో వారు ఈరోజు ఎదుర్కొనేటటువంటి సమస్యలకి కారణం ఏంటి అంటే, ఈ ప్రమాదము జరగబోతుంది, ఈ ఇబ్బంది రాబోతుంది, ఈ కష్టము కలగబోతుంది అని తెలిసినా కూడా, దేవుడు హెచ్చరించినా కూడా, వాక్యము ద్వారా, సేవకుల ద్వారా దేవుడు బోధించినా కూడా చెవిన పెట్టకుండా వాళ్ళు మూర్ఖంగా ముందుకెళ్ళడం వలన సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు, ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు పైన ఆధారపడదాం, దేవుని చిత్తము కొరకు కనిపెడదాం. ప్రభువా మీరు మమ్మల్ని నడిపించండి, మీరు మమ్మల్ని నాయన చక్కని శ్రేష్టమైన మార్గంలో తీసుకుని వెళ్ళండి అని మీరు ప్రార్థన చేయగలిగితే దేవుడు చక్కని శ్రేష్టమైన మార్గంలో మిమ్మల్ని నడిపిస్తారు అని దేవుని సేవకుడుగా తెలియజేస్తున్నాను. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యములో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.